హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిరీష. ఆనపకాయతో దోశలు మీరు ఎప్పుడైనా తిన్నారా? ఎప్పుడు మినపప్పుతోటి పెసలతోటే కాదండి, అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ఆనపకాయతో కూడా దోశలు వేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. రవ్వ దోశ మాదిరి ఎలా కరకరలాడుతున్నాయో చూడండి. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదండి. ఇవి ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక కప్పు బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. లేత ఆనపకాయ సగం చెక్కని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. చాలా లేతది, నేను సగం చెక్కే తీసుకున్నాను. ఇలా ముక్కలు కట్ చేయాలి. మిక్సీ జార్ తీసుకుని కడిగించిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఈ ఆనపకాయ కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి. కొంచెం నీళ్లు పోసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇంత మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. దీనిలో సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే సన్నని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కూడా ఈ పిండిలో వేసుకోవాలి. ఈ పిండిని వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, రవ్వట్టు మాదిరి పిండి ఇలా జారుగా ఉండాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. మంటను హై ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ పిండిని పోసేసుకోవాలి. ఇప్పుడు పెనం అంచుల వెంట ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. చూసారా, అటు చక్కగా కాలుతుంది. చక్కగా కాలింది. దీన్ని ఇంకా తిరిగేయాల్సిన అవసరం లేదు. చూసారా, క్రిస్పీగా ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. చూసారా ఎంత బాగున్నాయో. దీన్ని పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.